ధ్యానించుకొని ఆ రీతిగా నూతన సంవత్సరంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మన హృదయాల్లో అన్వయించుకుందాం. దయచేసి మౌనంగా ఉండండి. చిన్నపిల్లలు మాట్లాడవద్దు. కొద్ది నిమిషాల్లో ముగిస్తాను, నేను ఎక్కువ సమయం తీసుకోను. కొరింథీలకు రాసిన 2వ పత్రిక, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను, సమస్తము దేవుని వలనవైనవి. అందరం కలిసి చదువుకుందాం ఈ మాట. అందరూ కలిసి చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రార్థన చేద్దాం ప్రభు సహాయం కొరకు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ ప్రభువా, మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కాచిన మీ మహాకృపకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఇదిగో మా ప్రభువా, నూతన సంవత్సరమును మాకు దయా కిరీటముగా ప్రసాదించారు. మీకు స్తోత్రాలు వందనాలు. ఈ సమయంలో మా ప్రభువా, నీ దాసుడు మా తండ్రి ప్రభువా, నీ బలచెంత నిలువబడి నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మాటలను ప్రభువా మాట్లాడుచు ఉండగా, నిలవబడినవాడు నిష్ప్రయోజకుడు, అక్షర జ్ఞానము లేనటువంటి వాడు, నీ వాక్యములోని సత్యములను ప్రభువానైనా ఎరుగుటకు అర్హత లేనివాడు మా ప్రభువా. అటి మటి ఘటమును, అట్టి వ్యర్థ పదార్థమును మా ప్రభువా మీరు నిలవబెట్టారు. మీకు స్తోత్రాలు మా తండ్రి. నిలవబడిన వాడు మాట్లాడితే వ్యర్థం మా తండ్రి, నీవు మాట్లాడితే ప్రయోజనకరము మా ప్రభువా. యా పరిశుద్ధ గ్రంథంలోని మాటల ద్వారా మా తండ్రి నీవు మాకు మంచి బోధకుడవై బోధించమని, యా నీ దాసుని శిలువ చాటున మరుగు చేయమని, నీ ఆత్మతో నింపమని మా ప్రభువానైనా అయా చెప్పబో వాక్యమును లేదా మాటలను మా తండ్రి యా వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును మా ప్రియులకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మనతో కొన్ని మాటలు మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాడు. నూతనము అనేది దయచేసి మౌనంగా ఉండమ్మా, కొద్ది నిమిషాలే ప్లీజ్, కొంచెం దయచేసి మౌనంగా ఉండండి అమ్మా. బుడకలతో ఏముంది తల్లి, 2 నిమిషాలు మౌనంగా ఉండండి దయచేసి. నూతనమైనది మనకు అవసరమే, ప్రభువు కూడా నూతనమైన వాటిని వాగ్దానము చేయడం కానీ నూతనమైనది ప్రభువు కూడా ఇష్టమే. అయితే ఈ ఉదయకాల సమయంలో 4 అంశాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటయ్యా అంటే, మొదటిది, దేవుడు నూతన విషయాలను వాగ్దానం చేస్తాడు. ఏంటి? నూతన విషయాలను వాగ్దానం చేస్తాడు. రెండవ మాట, నూతన విషయాలను సిద్ధపరుస్తాడు. మూడవ మాట, నూతన విషయాలు కోరుకుంటాడు. నాలుగవది, నూతన విషయంగా మనమే మార్చబడాలంటే మనమేం చేయాలి? 4 అంశాలు. ఈ 4 మాటలు మనం ధ్యానించుకొని ముగించుకుందాం. మొదటిది, నూతన విషయాలు వాగ్దానం చేస్తాడు. రెండవది, నూతన విషయాలు సిద్ధపరుస్తాడు. మూడవది, నూతనమైనవి కోరుకుంటాడు. నాలుగవది, నూతనంగా మార్చబడాలంటే మనం ఏం చేయాలి? ఈ 4 మాటలు మనం మన వినికిడిలోనికి ఉంచుకొని తద్వారా ఈ అంశాలు మన జీవితంలో ఉన్నాయా లేదా చూద్దాం. చూడండి, మనకు ఫస్ట్ ప్రభువు అన్న మాట, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి అంటున్నాడు. అయితే ఈ నూతనత ప్రభువు కోరుకుంటూ ఏం చేస్తున్నాడు అంటే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వినాలి. ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేస్తున్నా అన్నాడు. నూతన విషయాలు వాగ్దానం చేస్తున్నాడు. ఏమి విషయాలను దేవుడు మనకు నూతనంగా వాగ్దానం చేశాడు? చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని చూసినట్లయితే, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం చదువుతారా ఎవరన్నా? ఇదిగో నేనొక నూతన క్రియ చేస్తున్నాను. ఏంటది? వాగ్దానమే కదా. ఏం చేస్తాడంట?
నూతన క్రియ చేయబోతున్నాడు ప్రభు మన జీవితాల్లో. నూతన సంవత్సరంలోకి ప్రవేశించే కాదు కానీ నూతన క్రియ చేయడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. మరొక వాగ్దానం చూద్దాం. ఏమి వాగ్దానం చేశాడంటే యెహెజ్కేలు గ్రంథం 36:26. ఇందాక మన దాసులు మన పెద్దలు మాట్లాడారు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. ఆయన చేయబోతున్న క్రియ ఏంటో చూడండి, వాగ్దానం ఏంటో చూడండి. ఏమంటున్నాడు? నూతన హృదయమును, అలాగే నూతన స్వభావమును, తర్వాత రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను. మళ్ళీ ఇంకొక మాట చూడండి, అదే యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొడున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సును కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టిస్తానన్నాడు. ఇక్కడ ప్రభువు మనతో వాగ్దానం చేశాడన్నాను. వినాలి, దయచేసి అందరూ వినాలి. నూతన వాగ్దానము చేస్తానన్నాడు. నూతన విషయాలను వాగ్దానంగా చేస్తానంటున్నాడు. అందులో మొట్టమొదటిది నూతన క్రియ చేస్తా అన్నాడు. ఆ క్రియ ఏంటయ్యా అంటే 36లో చదువుకున్నట్లుగా నూతన మనస్సు. ఫస్ట్ ఏమిస్తా అన్నాడు? 36లో చదువుకున్నాం కదా, యెహెజ్కేలు 36:26లో నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. ఏమిస్తాడంట? ఇది వాగ్దానం, ప్రభు ఇచ్చిన వాగ్దానం. కొద్దిసేపట్లో మన వాగ్దానాలు తీసుకుంటాం. వాటికంటే ముందుగా ప్రభు మనకిస్తున్న నూతన వాగ్దానం ఏంటంటే నూతన హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు. రెండవది ఏం వాగ్దానం చేశాడు చూడండి, నూతన స్వభావముని ఇస్తానంటున్నాడు. స్వభావము అంటే మార్పు చెందిన వ్యక్తి లేదా మార్పు చెందుట. మన జీవితము మార్పు చెందాలి. అదే అంటున్నాడు ప్రభువు, నీకు నూతన స్వభావాన్ని ఇస్తాను అంటున్నాడు. మూడవది ఏమంటున్నాడు? మూడవ మాట, రాతి గుండెను తీసివేసి. ఈ మాట ఆలోచించారు ఎప్పుడైనా? రాతి గుండె ఏంటి? ఎవరికైనా మన హృదయాల్లో రాళ్ళు ఉన్నాయా గుండెలో? లేదే. కానీ ఆయన ఏమన్నాడు? రాతి గుండెను తీసివేస్తానన్నాడు. రాతి గుండె ఇది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నటువంటి ఇది. రాతి గుండె అంటే గత జీవితంలో ఏదైతే ఉన్నదో అదే కొనసాగింపుగా ఉంటుంది రాతి గుండె. అందులో మార్చినదేం లేదు. ప్రభువు తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు మనకు మాంసపు గుండెని ఇచ్చాడు, అవునా? మాంసపు గుండెని ఇచ్చాడు. కానీ అది కాలక్రమేణా మన దైనందిన జీవితాల్లో మన క్రియల ద్వారా ఆ గుండె ఏమైందంటే రాతి గుండెగా మార్చబడింది. ఆ రాతి గుండెను మారుస్తాను అంటున్నాడు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో నీతో వాగ్దానం చేస్తున్న మాట ఏంటయ్యా అంటే రాతి గుండెను తీసివేస్తాను. తీసివేసి ఏ గుండెని ఇస్తారంట? మళ్ళీ పూర్వములో నువ్వు పుట్టినప్పుడు ఏ గుండె అయితే ఉన్నదో అదే గుండె అంటే మాంసపు గుండె. అందులో నిష్కల్మము ఏమీ ఉండదు, పాపము లేనటువంటి గుండెను నీకు ఇస్తాను అంటున్నాడు. నాలుగవదిగా యెహెజ్కేలు గ్రంథంలోనే 11వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, 19లో వాళ్ళు ఏమంటున్నాడు? వారికి ఏక మనస్సు కలుగు చేస్తాను అంటున్నాడు. ఇక్కడ ఈ రాతి గుండెలో నుండి మాంసపు గుండెలోనికి లేదా మన పాత జీవితంలో నుంచి క్రొత్త జీవితంలోనికి వచ్చిన వారందరికీ ఏం కలుగు చేస్తాడంట? ఏక మనస్సు. ఏ మనస్సు? ఏక మనస్సును కలుగు చేస్తానంట. అంటే మనందరము ఒక్క శరీరముగా, ఒక ఆత్మగా, ఒక్క మనస్సుగా ఏర్పడబోతూ ఉన్నాం. ప్రభువు నీతో నాతో చేస్తున్న వాగ్దానం ఇదే. ఈ రాత్రికాల సమయంలో గమనించండి. ప్రియ సహోదరుడి, ప్రియ సహోదరుడా, ప్రియ దైవజనమా, ఆలోచన చేయండి. మనకు ప్రభువు ఏక మనస్సును ఇస్తానంటున్నాడు. 5వ మాట ఏమంటున్నాడు అంటే అక్కడ చివరిలో ఉంది, అప్పుడు ఏక మనస్సు కలుగజేసి వారి యందు ఏం పుట్టిస్తాడంట? ఏమాత్మ? నూతనత. ప్రభు ఎందుకంటే నూతనమైన విషయాలు మనకు వాగ్దానం చేశాడన్నాం కదా. ఈ నూతనమైన 5వ విషయం ఏంటంటే నూతనమైన ఆత్మ.
నూతన ఆత్మ దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. మనకు నూతన ఆత్మను అనుగ్రహిస్తాను అంటున్నాడు. అంటే పరిశుద్ధ దేవుని పరిశుద్ధాత్మను నీకు నాకు అనుగ్రహిస్తానని ప్రభువు నీకు నాకు ఈ ఉదయకాల సమయంలో లేదా ఈ నూతన సంవత్సర కూడికలో వాగ్దానం చేశాడు. 5 వాగ్దానాలు చేశాడు. ఏమేమి వాగ్దానాలు చేశాడంటే నూతన క్రియ చేస్తా అన్నాడు, నూతన స్వభావాన్ని ఇస్తానన్నాడు, నూతన హృదయాన్ని ఇస్తానన్నాడు, రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తానన్నాడు, అలాగే ఏక ఆత్మగా చేస్తానన్నాడు, చివరిగా నూతన ఆత్మను మనలో ఉంచుతాను అంటున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు నూతనమైనవి, ఇవి పాతవి కాదు. ఇవన్నీ ఏంటంట నూతనమైనవని ప్రభువే సెలవిస్తున్నాడు వాక్యము ద్వారా. అయితే మనం చెప్పుకున్నటువంటి 4 అంశాలలో మొదటి అంశము ఏంటంటే ప్రభువు నూతన విషయాలను వాగ్దానముగా చేశాడా లేడా? ఈ అంశాలు నూతనమైనవా కావా? ఇవి నూతన అంశాలు వాగ్దానం చేశాడు. రెండవ మాట, వాగ్దానం చేసిన ప్రభువు వాటిని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తూ ఉన్నాడు. వేటిని సిద్ధపరిచాడో చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. సమస్తమైనవి నూతనమైనవిగా చేసి ఉన్నానని చెప్పి ఏం చేశాడంట? దేన్ని చేశాడంట? దేన్ని నూతనంగా చేశాడు? దేన్ని? సమస్తాన్ని. 24:12 గంటలకు ముందు ఉన్నవి అవన్నీ గతించిపోయినవి. ఇక్కడ నుండి ఉన్నవి మొత్తము ఏమైనాయి అంట? నూతన పరచబడ్డ. ఏవి? సమస్తము. ఈ సంవత్సరం అంతయు నీకు నూతనత్వమే ఆయన సిద్ధపరిచాడు. అయితే నీవు అందిపుచ్చుకోవాలి వాటిని. ప్రభువు నూతన విషయాలు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి ఆ 5 లేదా 6 అంశాలు ఏవైతే ఉన్నాయో, నూతన హృదయం కావచ్చు, నూతన క్రియ కావచ్చు, నూతన మనస్సు కావచ్చు, రాతిగుండె నుంచి మాంసపు గుండె కావచ్చు, లేదా ఏక ఆత్మ అవ్వచ్చు, నూతన ఆత్మ అయి ఉండొచ్చు. ఈ అంశాలన్నీ ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన సిద్ధపరిచి ఉన్న వాటిని మనం ఏం చేయాలి? ఆయన ముందుగా సిద్ధపరిచేశాడు. 12వ గంట రాక మునిపే ఆయన సిద్ధపరిచి ఉంచాడు. అయితే ఈ నూతన సంవత్సరంలోకి వచ్చిన నీవు ఆయన ఇచ్చేటువంటి నూతన వాగ్దానాలను అందిపుచ్చుకుంటావా? ఆయన సిద్ధపరిచి ఉంచాడు నీ కొరకు, నా కొరకు. ఇంకా ఏమి సిద్ధపరిచాడో చూద్దాం. అక్కడ 21 మొదటి వచనం చూడండి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. చాలు. ఇంకా ఏం సిద్ధపరిచాడంటే ఆయన? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇవి దేనికి సాదృశ్యము? పరలోకమునకు సాదృశ్యము. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకు నూతనముగా సిద్ధపరిచినవి ఏంటంటే ఈ లోకంలో సమస్తాన్ని నీకు సిద్ధపరిచాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోక రీతివే కాకుండా పర సంబంధమైనటువంటి నూతన ఆకాశమును, క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమును మనకిస్తానంటున్నాడు ప్రభు. అయితే వాటి కొరకు మనం ప్రయాసపడదామా ఈ రాత్రికాల సమయంలో? ఆయన వాగ్దానం చేసిన ప్రభువు, ఆయన సిద్ధపరిచిన ప్రభువుగా ఉన్నాడు. వాగ్దానము చేసిన వాడు ఎవరు? ఎలాంటి వాడు? వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు? నమ్మదగినవాడు. వాగ్దానము చేసిన ప్రభువు నమ్మదగినవాడు. నూతన విషయాలను వాగ్దానం చేసిన ప్రభువు నమ్మదగినవాడు కనుక ఆయన చేసినవన్నీ నమ్మదగినవే. ఆ నమ్మదగిన వాటిని అందిపుచ్చుకోవడానికి నువ్వు ప్రయాసపడతావా? ఈ నూతన కూడికలో, నూతన సంవత్సర కూడికలో గత జీవితం ఎలా ఉన్నదో, నీది రాతి గుండెగా ఉన్నదేమో, ఆ రాతి గుండెను తీసివేసుకుని నూతన ఆత్మగా ఆయన సిద్ధపరిచిన వాటిని ప్రయాసపడదామా? అందిపుచ్చుకుందామా? అయితే ప్రభు సిద్ధపరిచాడు, వాగ్దానం చేశాడు. ఆయన ఇప్పుడు నూతనమైనవి కోరుకుంటున్నాడు. సిద్ధపరిచిన వాగ్దానం చేసిన ప్రభువు, సిద్ధపరిచిన ప్రభువు ఇప్పుడు కోరుకుంటున్నాడు నూతనమైనవి. ఏమి కోరుకుంటున్నాడు అంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చదవాలి. మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, శరీరమును సమర్పించుకొనుడని
బతిమాలుకొనుచున్నాను, ఇటు సేవ మీకు యుక్తమైనది. ఆ తర్వాత, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి ఏమన్నాడు? నూతన మగుట అంటున్నాడు. ఇక్కడ ఆయన వాగ్దానం చేసిన ప్రభువుగా ఉన్నాడు. ఆ వాగ్దానములను ఆయన సిద్ధపరిచిన ప్రభువుగా ఉన్నాడు. ఇప్పుడు నూతన విషయాలను కోరుకుంటున్నాడు నీ నుండి, నా నుండి. ఆ నూతన విషయం ఏంటయ్యా అంటే, మీ శరీరములను సజీవ యాగముగా నాకు సమర్పించండి. ఆయన కోరుకుంటున్నది ఏంటి? మీ శరీరములను సజీవ యాగముగా. సజీవ యాగము అంటే తెలుసా? సజీవ యాగం కంటే ఒక కాలు ఒక చెయ్యో కాదు, నీ దేహమంతా దేవునిదే. నీలో ఉన్న ప్రతి అవయవము, నీ తలంపులు కానీ నీ ప్రతి పరిస్థితి ప్రభువుదే. ఆయనకు నువ్వు సంపూర్ణముగా సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అలా సమర్పించుకొని 2వ వచనంలో అంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఇంతవరకు నువ్వు దేన్ని అనుసరించావు? దేన్ని అనుసరించావంట? లోక మర్యాదను అనుసరించావు. ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఏమంటున్నాడు? ఉత్తమమైనదేదో, అనుకూలమైనదేదో, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఇక్కడ మాట చెప్తాడు. ఏమంటున్నాడు చూడండి, మీ ఏమవ్వాలంట? ఏమవ్వాలంట? చెప్పాలి, పెద్దగా చదవండి. మనస్సు మారి. మనస్సు మారమంటుంది ఈ రాత్రికాల సమయంలో. నూతన సంవత్సరం అంటే తేదీ మార్పు కాదు, మది మార్పు, మనస్సు మార్పు. అర్థమైందా? ఈ రాత్రికాల సమయంలో ఈ కుడికిలో మనం చేరాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, పాటలు వింటూ ఉన్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ప్రభువు నీ నుండి, నా నుండి కోరుకుంటున్నటువంటి ఒక గొప్ప అంశం ఏంటయ్యా అంటే, నీ మనస్సు మారాలి. తేదీ మారితే ప్రాధాన్యత లేదు, మనస్సు మారితే ప్రాధాన్యత ఉన్నది. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాలము, వినాలి, కాలము దేన్ని తాకినా అదేమైంది? పాతబడిపోయిద్ది. అర్థమైందని నేను చెప్పింది? వినాలి. ఈ రాత్రికాల సమయంలో వినండి. కాలము దేన్ని తాకినా అది పాతబడిపోతుంది. అదే ప్రభువు దేన్ని తాకినా నూతనపరచబడుతుంది. అర్థమైందా? ఇప్పుడు 12 వచ్చినాక టైం గడిచింది, 2000 సంవత్సరం ఏమైపోయింది, 24 ఏమైపోయింది? పాతబడిపోయింది. అర్థమైందా? సమయము గనక లేదా కాలము దేన్ని తాకినా అది పాతబడిపోతుంది. అదే ప్రభువు ఎవరిని తాకినా వాడు నూతనపరచబడతాడు. ఏ వ్యక్తిని తాకినా నూతనపరచబడతాడు. ప్రభువు తాకడానికి ఇష్టంగా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. నీ మనస్సు మార్చి నిన్ను నూతనపరచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కోరుకుంటున్నటువంటిది ఇదే. నీ మనస్సు మారి నీవు నూతనపరచబడాలి. నూతనపరచబడడానికి ఇష్టపడుతూ ఉన్నామా? దయచేసి వినాలి. లోక మర్యాద ఏంటి? లోక మర్యాద 25వ తారీఖు క్రిస్మస్. అందరూ వెళ్ళాలి, మనం కూడా వెళ్ళాలి. 31వ తారీఖు నూతన సంవత్సర కూడిక. అందరూ వెళతారు, మనము వెళ్ళాలి. ఇది కాదు మన నూతనత్వం. నూతనత్వం నీ మనస్సు మారితే నూతనత్వం. నీ మనస్సు మారినప్పుడే నూతనమైన వాడివి నీవు. అందుకే అంటున్నాడు కొరింథీ పత్రికలో, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల అంటున్నాడు. మీరందరూ ఇక్కడే ఉన్నారు అంటే క్రీస్తు నందు ఉన్నారా? సంఘంలో ఉన్నారా? ఆలోచన చేయండి. అక్కడ ఏమన్నాడు మనకి? కొరింథీ 5:17 అన్న మాట 2వ కొరింథీలో, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల. అయ్యా మేమందరం సంఘంలో కూర్చున్నాం కదయ్యా, దేవుడి దగ్గరే ఉన్నాం కదయ్యా, మేము కూడా నూతనం అంటే కాదు, క్రీస్తులో ఉండాలి. అప్పుడు నీవు నూతనపరచబడ్డవాడు అవుతావు. ఈ లోక మర్యాదను నీవు అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను నీవు పాటించకూడదు. ఉత్తమమైనదేదో, అనుకూలమైనది నువ్వు పరీక్షించుకోవాలి. నీ మనస్సు మారినప్పుడే నీకు నూతన సంవత్సరము ఆయన దయాకిరీటంగా నీకు ఇచ్చాడు. ఆయన వాగ్దానాలు చేశాడు, ఆ వాగ్దానం సిద్ధపరిచాడు. నీ నుండి, నా నుండి ఆయన కోరుకుంటున్నది ఒకటే, నీ మనస్సు మారాలని. నీ మనస్సు మార్చుకుంటావా? చూడండి ఇంకా ఏం కోరుతున్నాడు అంటే, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చదివినట్లయితే,
యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం. నీవు జరిగించినటువంటి అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీ నుండి నా నుండి నూతనమైనవి కోరుకుంటున్నామన్నామే. మొదటిది నీ మనస్సు మారాలని కోరుకున్నాడు. రెండవది ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే ఏమన్నాడు? నీ హృదయం మార్చబడాలి, నీ మనస్సు మార్చబడాలి, నీ హృదయము మార్చబడాలి. మూడవది ఏమంటున్నాడు? నూతన బుద్ధి. అంటే ఇవి రావాలంటే ఇంకో ముందు ఏమని చెప్పాడయ్యా అంటే నీవు జరిగించిన ఏ క్రియలు అంటాయి? అక్రమ క్రియలు. అక్రమ క్రియలు మన జీవితాల్లో ఉన్నాయా లేవా? మన జీవితాల్లో అక్రమ క్రియలు ఉన్నాయా లేవా? మన వ్యక్తిగత జీవితాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. మన జీవితాల్లో అక్రమ క్రియలు ఉన్నాయా లేవా? అయితే ఆ అక్రమ క్రియలు ఉన్నప్పటికీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే వాటిని ఏం చేయాలంటే మనము ఏం చేయాలంటే వాటిని చదవండి అయ్యా ఒకసారి. 18:31లో అక్రమ క్రియలన్నిటినీ ఏం చేయాలంటే ఈ రాత్రికాల సమయంలో విడిచిపెట్టాలి. ఇదే మనం చేయాల్సిన పని, విడిచిపెట్టాలి. అక్రమ జరిగిన క్రియలన్నిటినీ విడిచిపెట్టినప్పుడు మనకేం వస్తుంది? వెంటనే చదువు కంటిన్యూషన్ ఏమొస్తుందంట? నూతన హృదయం వచ్చింది, నూతన బుద్ధి కూడా వచ్చింది. అంటే నీవు అప్పుడు నూతన పరచబడ్డావు. నూతన పరచబడ్డావంటే నీవు ఎక్కడ ఉన్నట్టు? క్రీస్తునందు ఉన్నట్లు. నూతన పరచబడదామా ఈ రాత్రికాల సమయంలో? ఈ రాత్రికాల సమయంలో నూతన పరచబడ్డానికి ఇష్టపడదామా? ప్రభు మనకు వాగ్దానం చేశాడు, ప్రభు వాగ్దానాలను సిద్ధపరిచాడు. ఆ ప్రభు నీ నుండి నా నుండి నూతనమైన విషయాలు కోరుకుంటున్నాడు, నూతన హృదయాన్ని కోరుకుంటున్నాడు, నూతన మనస్సును కోరుకుంటున్నాడు. అలాగే నూతనమైనటువంటి ఏం కోరుకుంటున్నాడు? బుద్ధిని కోరుకుంటూ. ప్రియులారా, మన ఈ రాత్రికాల సమయంలో మన జీవితాల్లో మన బుద్ధి ఎలాగా ఉన్నది, మన హృదయం ఎలాగా ఉన్నది, మన మనస్సు ఎలాగుంది ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఎన్ని అంశాలు చూసాం? ఇప్పటివరకు ఎన్ని అంశాలు మనకు జ్ఞాపకం చేసుకున్నాం? 3. ఏంటివి? నూతన విషయాలు ఏం చేశాడు ప్రభు? చెప్పాలి, వాగ్దానం చేశాడు. రెండవది నూతన విషయాలను సిద్ధపరిచాడు. మూడవది నూతన విషయాలను కోరుకున్నాడు. ప్రభు 3 విషయాలు జరిగించాడు. అయితే ఇప్పుడు మన పని ఉంది. మనమేం చేయాలి? నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. ఈ నూతన సంవత్సరంలో మనమేమి చేయాలి చూద్దామా? మనమేం చేయాలంటే నూతన సంవత్సరంలో అసలు నూతన పరచబడాలి ఫస్ట్. అంటే ఏం చేయాలంటే తీతుకు రాసిన పత్రికే 3వ అధ్యాయంలో, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము చదవండియా. 198వ పేజీ. మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ నూతన సంవత్సరంలో రక్షింపబడాలి. అది ప్రభు కోరుకుంటుంది. మనం చేయాల్సింది కూడా రక్షణ పొందడమే. రక్షణ పొందినప్పుడు ఏమంటున్నాడు అక్కడ? ఆయన మనల్ని రక్షించాడు అని అర్థం ఏంటంటే మనము ఎప్పుడైతే నూతన పరచబడతామో అప్పుడు రక్షించినట్లు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమన్నాడు? మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక. ఇంతవరకు గత 2024 సంవత్సరాల వరకు నీవు బ్రతికున్నంత కాలం వరకు నీ జీవితంలో ఏ క్రియలు చేసావంట? అక్కడ ఏమన్నాడు? చదవండి మళ్ళీ ఒకసారి, నాకు అందిస్తూ ఉండాలి మీరు దయచేసి. బైబిల్ చదవాలి. 5వ వచనం అబ్బాయి, 3:5. నీతిని అనుసరించి చేసిన క్రియలు. ఇంతవరకు నువ్వు ఏ క్రియలు చేసావంట? దేన్ని అనుసరించి చేసావు? నీతిని అనుసరించి చేసావు. మంచిది. నీతిని అనుసరించి క్రియలు చేసావు అంటే నీవు నీతిమంతుడవే, అంతే కదా? నీతిని అనుసరించి మనం పనిచేసామంటే దేన్ని బట్టి మనం ఏం చెప్పాం?
వాడు నీతిమంతుడు, వాడు నీతిగా చెప్పాడురా, వాడు నీతివంతమైన కార్యాలు చేస్తున్నాడు అంటావా లేదా? ఆ కార్యాలు నువ్వు అనుసరించి నడవద్దు. నువ్వు చేసి ఉండవచ్చు నీతిని, నీతితో సంబంధం లేదు ఇక్కడ అంటున్న మాట అదే. మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలంగా కాక తన కనికరము చొప్పున, ఎవరి కనికరం ఇది? ప్రభు యొక్క కనికరము చొప్పున పునర్జన్మ అంటే మరలా జన్మించడం. పునర్జన్మ అంటే మరలా జన్మించినటువంటి స్వభావం. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మకు ఏమైందంట? పరిశుద్ధాత్మ మనకేం చేస్తున్నాడు? నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు. స్వభావము మార్చిపోతున్నాం, మనం మార్చబడుతూ ఉన్నాం. నూతన స్వభావముగా మనము మార్చబడుతున్నాం. ఇక్కడ నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఏంటయ్యా అంటే, పాము కుసము విడుట తెలుసు కదా మనకందరికీ. పాము కుసాన్ని విడిచిద్ది కదా, అవునా కదా? తెలుసు కదా మనకి. పాము కుసము విడిచినప్పుడు దేన్ని విడిచిద్ది? తన బాహ్య శరీరాన్ని, లోపల శరీరాన్ని, అంటే దాని పైన ఉన్న శరీరాన్ని విడిచిపెట్టిద్ది. ఆ విడిచిపెట్టడానికి అది ఏం చేసిద్ది? ఎంతో ప్రయాసపడిద్ది. తల మీద ఉన్నదాన్ని ఫస్ట్ అది బాగా నేలకో లేదా గట్టి దానికి కొట్టి, అది చితికిన తరువాత దాన్ని ఏదో ఒక ముళ్ళుకో దేనికో దానికి పెట్టి అది ఎంతో కష్టపడుతూ ఆ చర్మాన్ని, బాహ్య శరీరాన్ని విడిచిపెట్టింది. కానీ లోపల ఉన్న విషయాన్ని విడిచిద్దా? అది మారిందా? స్వభావం ఏమైనా మారిందా? దాన్ని స్వభావం మార్చబడలా. మనం కూడా మన పైన ఉన్న స్వభావాన్ని మార్చుకుంటున్నాం, లోపల ఉన్న స్వభావం మార్చబట్టలా. అర్థమైందా? పైన ఉన్న స్వభావము ఇది ఇతరులకు కనబడడానికి లేదా సమాజానికి కనబడడానికి మన పైన ఉన్నటువంటి స్వభావం ఏదైతే కుబుసం ఉందో, పాముకున్నట్టు కుసం ఉందో దాన్ని విడిచిపెడుతున్నాం. వీరు దేవుని పిల్లలే, ఆదివారం మందిరానికి వస్తూ ఉన్నారు, అన్ని కుడికలకు వస్తూ ఉన్నారు, అన్నిటిలో చక్కగా ఉన్నారు, మంచిదే. పైకి నువ్వు బాగానే ఉన్నావు, నీ పై స్వభావము మార్చబడింది, కానీ లోపల స్వభావం మార్చబడిందా? పాముకైతే తన పైన చర్మము విడిపోయింది, తన స్వభావం పోయింది దానిది, లోపల ఉన్న విశ్వ స్వభావం మాత్రం అలాగే ఉంది. అయితే మన జీవితాల్లో కూడా ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే మనపై ఉన్న పై శరీరము లేదా బాహ్య పురుషుడు మనకి చక్కగా కనపడుతున్నాడు, కానీ లోపల ఉన్నటువంటి మన శరీరం ఎలాగ ఉన్నది, లోపల ఉన్న మన మనస్సు ఎలా ఉన్నది, విషపూరితమైనటువంటి స్వభావం ఎలా ఉన్నది. మరి స్వభావం మార్చుకోవాలి. ఇక్కడ అంటున్నాడు అది నూతన స్వభావము కావాలంటున్నాడు. మనలో నూతన స్వభావం కావాలంట, మన పై కాదు, మనలో. అక్కడ మనకి మన భక్తులు అంటూ ఉంటారు, చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికే 2 కొరింథీలో 4వ అధ్యాయంలో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి 16వ వచనం, 4:16లో బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు ఎవరంట? దినదినము. అది బాహ్య పురుషుడు కృషించిపోయినా సరే అంతరంగ పురుషుడు ఎట్టున్నాడంట? ఏమవుతున్నాడంట? నూతన పరచబడుతున్నాడు. ఎప్పుడు నూతన పరచబడుతున్నాడు? అది ప్రాముఖ్యత. దినదినము, ప్రతి దినము అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు? నూతన పరచబడుతూ ఉన్నాడు. మన అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూ ఉన్నాడా? అంతరంగ పురుషుడు నూతన పరచబడడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఆ పాము తన బాహ్య స్వభావాన్ని మార్చుకోవడానికి ఎంతగా ప్రయాసపడుతూ ఉందో, మరి మన ప్రయాస, మన అంతరంగ పురుషుడు నూతన పరచబడడానికి మనం ఏం ప్రయాసపడుతున్నాం? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోయినా సరే కానీ మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీవు నేను ప్రతి దినము నూతన పరచబడడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలంటే రాత్రికాల సమయం మనము నూతన పరచబడడానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. నూతన స్వభావంగా మార్చబడడానికి ఆయన సమస్తాన్ని మనకు సిద్ధపరిచాడు, వాగ్దానం చేశాడు, నీ నుండి కోరుకుంటూ ఉన్నాడు. మరి నువ్వు చేయాల్సిన ప్రయత్నము నీ స్వభావాన్ని మార్చుకోవాలి. నీ అంతరంగ పురుషుడు ఎలాగో ఉన్నాడు, నీలో అంతరంగ పురుషుడు ఏ ఆలోచనలు నీకు ఇస్తూ ఉన్నాడు, ఎలాంటి తలంపులు నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి. పైకి చూడడానికి నువ్వు చక్కగా ఉన్నావు, విశ్వాసంలో ఎదుగుతున్నట్లు కనబడుతూ ఉన్నావు,
మరి అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూ ఉన్నాడా? నూతన పరచబడుతూ ఉన్నాడా? చూడండి, ఒక భక్తుడు నూతన పరచబడడానికి ప్రభువుని ఏం కోరుకుంటూ ఉన్నాడయ్యా అంటే, చూడండి, మనం హబక్కూకు రాసిన పత్రిక ఇందాక మన సహోదరులు జ్ఞాపకం చేశారు. 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన నూతన పరచబడడానికి ఏం చేస్తున్నాడయ్యా అంటే, చదవండి. హబక్కూకు రాసిన సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరుచుము. ఇక్కడ హబక్కూకు ప్రవక్త దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడయ్యా అంటే, నా జీవితంలో ప్రభువా నూతన సంవత్సరాలు ఎన్నో వస్తూ ఉన్నాయి, అయితే నీ కార్యాలు నా జీవితంలో నూతన పరచు. మన జీవితాల్లో మనం ఏమి చేసినా చేయకపోయినాను, ఇందాక మనం ప్రారంభంలో చూసుకున్నట్లుగా పెద్దలు చెప్పినట్టు ప్రసంగి గ్రంథంలో నిన్న జరిగినదే రేపు కూడా జరగబోతుంది. అయితే నూతన కార్యము నా హృదయంలో నా జీవితంలో చెయ్యి ప్రభువా అని నీవు ఆయన సన్నిధిలో మోకాళ్ళు ఉనాలి. ఏం చేయాలి? ఆయన సన్నిధిలో గోజాడాలి. ప్రభు, ఆ సంవత్సరాలన్నీ జరిగిపోతూనే ఉన్నాయి, మరి నా జీవితంలో నూతన క్రియ లేదు, నూతన స్వభావము లేదు. ప్రభు, నాకు నూతన కార్యము జరిగించు, నా జీవితంలో నీ కార్యములు నూతన పరచు. ఎక్కడున్నాం మనం? నూతన పరచబడుతున్నామా? గత జీవితంలో ప్రభువుకు దూరంగానే ఉన్నాం. ఈ సంవత్సరం ఎలా ఉన్నాం? రాబో సంవత్సరం ఎలా ఉన్నాం? నీలో నూతనత ఏది? నూతనత్వం ఏది? పాట పాడడానికి సిగ్గు, సువార్త చెప్పడానికి సిగ్గు, సమయాన్ని పాటించడానికి కుదరదు, మనకి ప్రారంభంలో రావడానికి ఇబ్బంది, అయిపోయిన తర్వాత వస్తాం మనం. మనలో ఇక నూతన స్వభావం ఏది? నూతన కార్యం ఏది? హబక్కూకు భక్తుడు అంటూ అన్నాడు, నీ కార్యము నా హృదయంలో నూతన పరచయ్యా అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, మనలో నూతనత్వం ఏది? నూతన స్వభావం ఏది? ఎప్పుడు మార్చబడతాం మనం? నూతనంగా ఎప్పుడు మార్చబడతాం? మన గత జీవితం ఎలాగ ఉన్నదో వాటిని మానివేసేయాలి, వాటిని మార్చుకోవాలి. నీ స్వభావము ఇతరులకు కనబడాలి. అయ్యా, ఇతను గత సంవత్సరం కూడికలకే రాలేదు, ఈ సంవత్సరం చక్కగా వస్తున్నాడు. సమయాన్ని పాటించేవాడు కాదు, ఇప్పుడు సమయాన్ని పాటిస్తున్నాడు. ఈయన జీవితంలో ప్రభు ఎన్ని నూతన కార్యాలు చేశాడు అని మనం గర్వంగా చెప్పుకో. ప్రభు మన నుండి సంతోషపడాలి, ఇతని జీవితంలో నా కార్యాలు నూతన పరచబడ్డాయి. ఇంకొక భక్తుడు నూతన కార్యముల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 51వ కీర్తన 10వ వచనం చూసినట్లయితే, 51వ, దేవా నాయందు శుద్ధ హృదయమును కలుగజేయము, నా అంతరంగములో ఏ మనసంట? స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. వినాలి వినాలి, ఏం చేయాలంట? ఏ మనసును అన్నాడు? స్థిరమైన మనస్సు. మన మనసు చంచలత్వంతో ఉండకూడదు, మన మనసు చంచలత్వంతో ఉండకూడదు. మన మనస్సు చంచలత అనేది ఉంటే మనం అనేక సార్లు అన్న చెప్పే వాక్యాల్లో వింటాం. మనకు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఆడగలుగుతాం, మాంత్రికుల దగ్గరికి వెళతాం. నా జీవితంలో కూడా మేము చేశానది, నేను కూడా చేసి ఒకసారి అన్నయ్యకే చెప్పా, బాసర అన్నయ్య చెప్పన్నా, నేను ఇట్లా చూశానన్న అంటే, రాఘవ ఇది చూసి మనం భ్రమపడతాం, అది కాదని నాకు వివరించి చెప్పాడు అన్న ఒకరోజు. మనం భ్రమపడతాం, చంచలమైన మనసు ఉంటుంది మనలో. అందుకనే మన హృదయం, మన మనసు ఎలా ఉండాలంటే స్థిరమైన మనసు ఉండాలి. మన జీవితాల్లో స్థిరమైన మనసు కోరుకుంటున్నాడు ప్రభు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా నాకు స్థిరమైన మనసు, ఏమంటున్నాడు? నూతనముగా పుట్టించుము. ఆయన స్థిరమైన మనసే ఉంది, మనస్సు ఉంది ఆయనకి. ఆయన దేవుని యందు భయభక్తులుగా జీవిస్తున్నాడు. అయినప్పటికీ ఆయన కోరుకుంటున్నట్టు ఏంటంటే స్థిరమైన మనసు ఎలా పుట్టించాలంట? నూతనంగా పుట్టించాలంట. మనలో స్థిరమైన మనసు ఉంది, అది ఇంకా నూతనపరచబడాలి. మనం విశ్వాసులమే, విశ్వాసంలో స్థిరపడ్డ వారమే, కానీ ఆ స్థిరమైన విశ్వాసం ఇంకా నూతనపరచబడుతూ ఉండాలి. మన విశ్వాసమును చూసి అనేకులు రాబట్టబడాలి సంఘములోనికి. అలాంటి మనసును ప్రభువు కోరుకుంటున్నాడు. అయితే ఈ సమయంలో ప్రభువు, ఇందాక మనం చెప్పుకున్నాం, కాలము దేన్ని ముట్టునా లేదా దేన్ని తాకినా అదేమైంది? పాతబడిపోయింది. ప్రభువు దేన్ని తాకినా అదేమైంది?
నూతన పరచబడిద్ది. ప్రభు తాకిన వాడు లేదా వ్యక్తి నూతన పరచబడిన విధానాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. సమయాన్ని నేను జ్ఞాపకంలో ఉంచుకుంటాను. మార్కు సువార్త 5వ అధ్యాయం చూసినట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయము మనం 1 నుండి 20 వచనాలు కనుక మనం చూసుకుంటే, ఇందులో మనందరికీ తెలిసినదే. ఇక్కడ నూతనంగా ఏమి మార్చబడిందో మనం చూద్దాం. ఇక్కడ ఉన్న వ్యక్తి 2వ వచనం చూసినట్లయితే, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో వచ్చి ఆయనకి ఎదురుపడెను. ఇతను ఎక్కడున్నాడంట? సమాధులలో ఉన్నవాడు, దేవునికి ఎదురుపడ్డాడు. ఇది సేన అనే దేవుని పట్టినటువంటి వ్యక్తి గురించి. వినాలి దయచేసి. కొద్ది నిమిషాలు, 5 లేదా 10 నిమిషాల్లో మన ప్రసంగాన్ని ముగించుకుందాం. ఒక 5 నిమిషాలు ఓపికగా వినాలని ఆశపడుతూ ఉన్నాం. వినండి. ఈ వ్యక్తి సేన అనే దేవులు పట్టినటువంటి వ్యక్తి సమాధులలో జీవిస్తూ ఉన్నాడు. సమాధులలో ఉన్నాడు. ఆయన సమాధుల్లో ఏం చేస్తున్నాడు అంటే, 5వ వచనంలో చూడండి, వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరచుచూ ఉండెను. ఆయన ఏం చేసుకున్నాడంట? రాత్రి పగలు ఎల్లప్పుడూ ఆ సమాధుల్లో ఉండి రాళ్లతోటి ఆయన ఏం చేస్తున్నాడంట? తన శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఈ గాయపరుచుకున్నటువంటి వ్యక్తి ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువుతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 7వ వచనం చదవండి. ఏమంటున్నాడు? యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? ఈయన అడుగుతున్న ప్రశ్న, దేవుని కుమారుడా నాతో నీకేమి పని అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనలో కూడా కొంతమంది ఇలాంటి ప్రశ్నలు వాడి ఉదయాల్లో ఉన్నాయేమో. నాతో నీకేమి పని అంటున్నాడు. అయితే ప్రభువు వాడిని ముట్టాడు. ముట్టి ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఒక మాట నేను చెప్తాను. 15వ వచనం చదవండి. జనులు జరిగినది చూసి యేసు వద్దకు వెళ్ళి, సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని చూచి భయపడిరి. దేవుణ్ణి వారు కోరారు, నీవు నన్ను ఏం చేయొద్దు, ఆ పందుల గుంపులో కన్నా మమ్మల్ని పోనియి, నన్ను బాధించడానికి వచ్చాను అన్నప్పుడు ప్రభువు ఆ దెయ్యములను గద్దించినప్పుడు అవి ఆ సముద్రంలో ఉన్న పందుల్లోనికి వెళ్ళిపోయాయి. అని ఆ ప్రభువు ఈ యొక్క సేన అనే దెయ్యం పట్టినవాడు తాకాడు. తాకినప్పుడు అపవిత్రాత్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తరువాత ఈ వ్యక్తి ఏ విధంగా మార్చబడ్డాడో చూడండి. ఏ విధంగా మార్చబడ్డాడో చూస్తే 15వ వచనంలో ఏమాడంటే, ఆయన సేనాను దేవులు పట్టినవాడు ఏం చేశాడు చూడండి. ఫస్ట్ పట్టిన ఏం చేశాడు ఫస్ట్ మా పాయింట్ చదవండి. చూడండి. చాలు. ఏం చేశాడంట? బట్టలు ధరించుకున్నాడు. సమాధులలో ఉండి రాళ్లతో దేహాన్ని చీల్చుకున్నవాడు ప్రభువు తాకిన తరువాత నూతన పరచబడి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బట్టలు ధరించుకున్నాడు. ముందు ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నవాడు ఇప్పుడు బట్టలు ధరించుకునే స్థితికి నూతనంగా మార్చబడ్డాడు. 2వ మాట చూడండి. బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై అన్నాడు. ఇక్కడ ఈ మాట ఆలోచించినట్టయితే, దేవుడు ఆయన ముట్టాడు కదా, ఆయన గాయాలన్నీ మానిపోయి బట్టలు వేసుకున్నాడు. ఏం రాయాలి అక్కడ పరిశుద్ధ గ్రంథంలో? ఏం రాయాలి? మనం ఆలోచన చేస్తే స్వస్థ దేహుడై అనాలి కదా. దేహం కదా స్వస్థపరచబడింది, స్వస్థ దేహుడై అని రాయాలి. కానీ ప్రభు అక్కడ మాడిన మాట స్వస్థ చిత్తుడై. అతని ఆలోచన మార్చబడ్డది, అతని స్వభావం మార్చబడింది. మార్చబడిన వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి, బట్టలు ధరించుకొని తన స్వభావాన్ని మార్చుకొని ఏం చేస్తున్నాడు చూడండి. తర్వాత కూర్చొని ఉండ చూచి వారు భయపడిరి. 18వ వచనం కూడా చదవండి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద నన్ను ఉండనిమ్మని. చాలు. ఆయన ఇప్పుడు ఈ బతిమాలుకున్నాడు. ఇక్కడ ఇది చూసినట్లయితే ఆశ్చర్యం చూడండి. ముందు సమాధుల్లో ఉన్నాడు. సమాధుల్లో ఉన్నవాడు దేవుని చూసి ఏమన్నాడు? నాతో నీకేం పని అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు ఆయన్ని? నీతో నన్ను ఉండనిమ్మయ్యా, నీతో నన్ను ఉండని అని బతిమాలుకుంటున్నాడు. ప్రభువు ఆ సేనాదేయం పెట్టిన వ్యక్తిని తాకాడు. అతనేమయ్యాడు? నూతన పరచబడ్డాడు. స్వస్థ దేహుడై
నూతనపరచబడి ప్రభువుని కోరుకుంటున్నాడు. సమాధులలో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? సమాజంలోనికి వచ్చాడు. సమాధులలో ఉన్నవాడు సంఘంలో చేర్చబడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు ఏం చెప్పాడంటే ఆయన్ని, నీవు నీ కుటుంబం దగ్గరికి వెళ్ళమని. కింద వచ్చిన చూసినట్లయితే 19వ వచనం, ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి అంటున్నాడు. నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళు అంటున్నాడు. సమాధులలో ఉన్నవాడు ఎక్కడికి చేర్చాడు? ఇంటికి చేర్చబడ్డాడు. సమాధులలో ఉన్నవాడు సమాజంలోకి చేర్చబడ్డాడు. సమాధులలో ఉన్నవాడు సంఘంలోనికి చేర్చబడ్డాడు. కారణము ప్రభు తాకాడు. ప్రభు తాకాడు, అతను నూతనపరచబడ్డాడు. నిన్ను నన్ను ప్రభు ఈ ఉదయకాలంలో తాకడానికి ఇష్టపడుతున్నాడు. నీవు నూతనపరచబడడానికి ఇష్టపడతావా? ఆ సేనా దేవుని పట్టినవాడు సమాధుల్లో ఉన్నవాడు సంఘంలోనికి వచ్చాడు. ఇప్పుడు దాకా నీవు నేను సమాజంలో ఉన్నామేమో, సంఘంలోనికి చేర్చబడడానికి ఇదే అవకాశం. సమాజంలో ఉన్న నీవు సంఘంలో చేర్చబడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన స్వస్థ చిత్తుడయ్యాడు. నీ చిత్తం కూడా మార్చబడాలి. నీ చిత్తం కూడా మార్చబడినప్పుడు నువ్వు సంఘంలో చేర్చబడతావు. ఈ ఉదయకాలంలో మనము చెప్పినటువంటి 4 అంశాలు, మనం విన్నటువంటి 4 అంశాలు. మొదటిది, దేవుడు నూతన విషయాలు మనకేం చేశాడు? వాగ్దానం చేశాడు. రెండవది, నూతన విషయాలను సిద్ధపరిచాడు. మూడవది, నూతన విషయాలను ఆయన కోరుకున్నాడు. అయితే ఆ నూతన విషయాలు కొరకు మనమేమి చేయాలంటే, మొదటిది రక్షణ పొందాలి, రక్షణ కొరకు ప్రయత్నం చేయాలి. రెండవది ప్రార్థన చేయాలి. మన జీవితంలో ప్రయాసపడాలి లేదా ప్రయత్నం చేయాలి. రెండవదిగా ప్రార్థన చేసే విధానం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను తాకుతాడు. తాకినప్పుడు నీవు ఏమవుతావు? నూతనపరచబడతావు. చివరిగా మనం చదువుకున్న 2 కొరింథీలో 5:17లో చూసినట్లయితే, ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఆ దెయ్యములు పట్టిన వాడిలో పాతవన్నీ గతించాయి. ఆ సమాధుల్లో ఉండే జీవితం, ఆ రాళ్లతో కొట్టుకునే జీవితం, అవన్నీ ఆయన సమాధిలో ఇవన్నీ గతించిపోయాయి. ఆయన జీవితంలో లేవు. ఇప్పుడు ఆయన సంఘములోనికి చేర్చబడ్డాడు. ప్రభు సన్నిధికి వచ్చాడు. ప్రభువుని ఇంకా కోరుతున్నాడు, నీతో ఉండటానికి నన్ను సెలవే అని బతిమాలుకుంటూ ఉన్నాడు. నువ్వు నేను బతిమాలుకుందామా ఆయన సన్నిధిలో? ప్రభువా, నీతో నన్ను ఉండనియ్యి, నీ సన్నిధిలో నన్ను ఉండనియ్యి, నీ ముఖ కాంతిలో నన్ను ఉండనియ్యి అని మనం అడుగుదామా? అటువంటి అనుభవాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలి. అటువంటి నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. నూతన మనస్సును మనం ధరించుకోవాలి. నూతన ఆత్మను మనకు కావాలి. నూతన స్వభావముగా నూతన క్రియ చేయబోతున్నాడు ఆయన. అటువంటి విధానములోనికి నూతన సంవత్సరం అంటే తేదీ మార్పు కాదు. ఏం మార్పు? మనస్సు మార్పు. నూతన సంవత్సరం అంటే తేదీ మార్పు కాదు, మది మార్పు లేదా మనస్సు మార్పు. మరి ఈ నూతన సంవత్సరంలో మన మనస్సులను, మన మదిని మార్చుకునే వారముగా ఉండాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలతో ముగిస్తూ ఉన్నాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా మంచిది. ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యాన్ని